నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. చెరువుకు సంబంధించిన వార్త. నల్ల చెరువు ఎండి కబ్జాలు నిండి. అంటే హైడ్రా ఫిర్యాదు చేసినా మార్పు లేదట. ఎంత దూరం వెళ్ళిపోతున్నారు కబ్జాదారులు చూశారా? కబ్జా కోరలను తీసేందుకు ఇక్కడ హైడ్రా వచ్చినా కూడా ఏమి ఫలితం లేకుండా పోయింది. దానికి నిదర్శనం ఈ యొక్క వార్త. నల్ల చెరువు ఎండి కబ్జాలు నిండి అనే వార్త మనకి ఇక్కడ చూస్తున్నాం. హైడ్రాకు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదు. FTL బఫర్ జోన్ లో ఆక్రమణలు, ఎక్కడ చూసినా కబ్జా కబ్జా కబ్జా. గత ప్రభుత్వంలో అదే తంతు, మరియు ప్రభుత్వం మారిన కనీసం నిమ్మకు నీరెత్తకుండా చూసి చూడనట్టు వివరిస్తున్న అధికారులు. ఉప్పల్ నల్ల చెరువులో కబ్జాలను పూర్తి స్థాయిలో తొలగిస్తాం, కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం, చెరువు పరిరక్షణకు చర్యలు చేపడతాం, చెరువులో అభివృద్ధి సుందరీకరణ పనులను సైతం చేపడతాం అని మన రంగనాథ్ హైడ్రా గారు హెచ్చరించారు. హైడ్రా రంగనాథ్ గారు కమిషనర్ ఇటీవల నల్ల చెరువును పరిశీలించినప్పుడు అన్న మాటలు ఇలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది? అదే తంతుగా మారిపోయింది. కబ్జాదారులు ఎవరైతే అక్కడ భూమి యథేచ్ఛగా కనిపిస్తే వాళ్ళ కళ్ళల్లో ఏదో అయినట్టు అది కబ్జా చేయాలి, దాన్ని తినేయాలి, దాన్ని ఆంఫట్ చేయాలి, దాన్ని మింగేయాలి, తిని దాన్ని తీసుకొని అక్రమకారులు అమ్మి సొమ్ము చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఉప్పల్ నల్ల చెరువు పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పిన, కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన రంగనాథ్ గారు మరి ఎక్కడికి వెళ్ళారయ్యా మీరు? ఈ కబ్జాలు చేస్తామని చెప్పిన కబ్జాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటామన్న మీ ఈ యొక్క మాటలు నీటి మీద బుడగ లాంటివేనా అని చాలా మంది ప్రజా సంఘాలు ప్రజలు వాపోతున్నారు. ఫిర్యాదు ఉప్పల్ నల్ల చెరువు కబ్జాదారుల నుంచి కాపాడండి. గతంలో అభివృద్ధి సుందరీకరణ పేరుతో చెరువు మధ్యలో కట్ట మరియు నిర్మించడం, సుమారు 35 ఎకరాలు పైగా చెరువు భూమి కబ్జాకు గురైంది. చెరువుకు 3 వైపులా కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. దాదాపుగా నల్ల చెరువు ఉప్పల్లో మనం అటు వరంగల్ వెళ్ళే ప్రధాన రహదారిపై మనం చూస్తుంటాం, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది నల్ల చెరువు. అక్కడ దాదాపుగా ఒక చెరువునే 35 ఎకరాల దాకా కబ్జా చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఎకరాలకు పైగా చెరువును భూమి కబ్జాకు గురైందంట. చెరువుకు 3 వైపులా కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ యొక్క కబ్జా బఫర్ జోనే కదా, మన RI మరియు MRO మరి RDO వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటే అయిపోతుంది కదా అనే తంతుగా వివరించడం చాలా చాలా బాధాకరం. ఈ యొక్క చెరువు ప్రజలకు సంబంధించిన ఈ యొక్క సహజ సిద్ధమైన వనరులను వీళ్ళు కబ్జా చేసుకుంటూ పోతుంటే రేపు చెరువులు మనకి కనిపించేలా లేవు. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా స్పష్టంగా చేశారు, 35 ఎకరాలు మొత్తం కబ్జా చేశారు. మందుముల రజితారెడ్డి ఉప్పల్ కార్పొరేటర్ ఇటీవల హైడ్రా కమిషనర్ చేసిన ఫిర్యాదు ఏం చేసిందో చూద్దాం. ప్రస్తుతం చెరువు ఎండిపోయింది, కబ్జాలకు తెర లేచింది, ఎవరికి వారే అనుకూల ప్రాంతాలకు చొచ్చుకు వస్తున్నారు, ఇంతవరకు కబ్జాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని ఇక్కడ మేడం గారు తెలిపారు. చూడండి, ఇదే మన ఉప్పల్ నల్ల చెరువు మొత్తం మట్టి, రాత్రి వందల వేల లారీలతోటి తీసుకొచ్చి మట్టి పోసి అక్కడ ఉన్న ఒడ్డు ప్రాంతం మొత్తం నింపేసి చెరువు పక్కకి మొత్తం కబ్జా చేయడంతో ఈ యొక్క ప్రభుత్వం గట్టి స్థాయిలో పనిచేసింది, కానీ మళ్ళీ నిమ్మకు నీరెత్తినట్టు చేస్తుంది. మరి హైడ్రా రంగనాథన్ గారు మీరు ఎందుకు నోరు మూసినట్టు? మీరు ఎందుకు పని చేయట్లేదు? దీనిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అనేక అనుమానాలకు తావు తీస్తుంది. అదే మరియు హైటెక్ సిటీ, కోకాపేట్ మరియు ఇక్కడ గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు పెద్ద పెద్ద భవనాలే కూలగొట్టారు కదా. మరి ఈ చిన్న చెరువు నల్ల చెరువు కానీ మరియు ఇక్కడ చూస్తే అనేకమైన చెరువులు ఎన్నో ఉన్నాయి, చెరువులు కబ్జా చేస్తున్నారు. ఇక్కడ అలాంటి వాళ్ళు మీకు కనిపించడం లేదా అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఉప్పల్లోని నల్ల చెరువు కబ్జాకు గురవుతూనే ఉంది. కబ్జాదారులు చెరువులో మట్టి పోసి పొడుస్తూ రియల్ దందాను చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు 120 ఎకరాలకు పైగా ఉన్న నల్ల చెరువు సగానికి తగ్గిపోయింది. చూసారా, 120 ఎకరాలంటే దాంట్లో సగానికి తగ్గిపోయిందంటే 60 ఎకరాలు కబ్జా చేశారు. ఇక్కడ మనకు కనిపించేది 35 ఎకరాలు మళ్ళీ తాజాగా. అదేవిధంగా ఇలా కబ్జాలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో భావితరాలకు చెరువులు అనేటివి ఉండవు. శూన్యం ఉన్నా కూడా అవి డ్రైనేజ్గా మారిపోవడం
తథ్యం. కోట్లు మట్టిపాలు. ఉప్పల్ నల్ల చెరువును 2017లో 18లో 11 కోట్లతో అభివృద్ధి సుందరీకరణ చేస్తామన్నారు. చెరువులోకి నీళ్లు రాకుండా చేసి ఎండపెట్టారు. ఏడాది పాటు అలాగే ఉంచారు. మురుగు రాకుండా చేసి మంచినీటితో నింపుతామంటూ నమ్మి పలికారు. 17-18లో 11 కోట్ల వేయించి సుందరీకరణ చేస్తా అన్న నల్ల చెరువు మరి ఆ డబ్బులు ఏమైపోయాయి? ఆ డబ్బులు కాకుండా అక్కడ సుందరీకరణ లేదు. మరి అదే చెరువుని మొత్తం మట్టి పోసి మొత్తం అమ్మి సొమ్ము చేసుకున్న పాపాన పోయింది. ఇదే సమయంలో కబ్జాదారులు దర్జాగా చెరువులో మట్టి పోసి దొరికినంత ఆక్రమించుకున్నారు. 11 కోట్లు చెరువు మధ్యలో నుంచి 3 వైపుల కట్టను నిర్మించి కబ్జాలకు తెరలేపారు. అధికారులు నాటి పాలకులు దొరికినంత తినేసి చెరువు మరియు అభివృద్ధి సుందరీకరణ అయిపోయిందని చేతులెత్తేశారు. ప్రజాధనం వృద్ధాతో పాటు చెరువు కూడా కబ్జాల పాలైంది. ఈ కబ్జాకారులు ఉన్నంత వరకు ఈ కబ్జాలు చేస్తూనే ఉంటారు. కానీ దీనికి చెక్ పెట్టేసింది, అయిపోయిందిరా. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేయనంత పని ఈ యొక్క హయాంలో చేస్తుందని కొంతమంది ముక్కు మీద వేలేసుకుంటే అది తూతూ మంత్రంగానే మారిపోయింది. ఎందుకంటే ప్రజలు ఏదైనా మంచి చేస్తే దానికి వ్యతిరేకంగా భావిస్తారు, కొంతమంది దాన్ని బ్యాడ్గా ఆలోచిస్తారు. ఇతను చేసే పనులు కొన్ని మంచిగా ఉన్నా కొంతమంది ఇళ్ల స్థలాలు పోతున్నాయి, మేము నెత్తి నోరు మొత్తుకొని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వరకు సమన్యాయం చేసి ఇక్కడ 100 గజాలకు 50 లక్షలు ఉన్నా కూడా అదే 50 లక్షలు ఉన్న ప్రాంతంలో ఇప్పిస్తే బాగుండేది కదా జాగా. కానీ అది కాకుండా అక్కడ మూసి ప్రక్షాళన కొరకు అక్కడ ఉన్న బాధితులను మొత్తం హైడ్రా రంగనాథన్ మొత్తం డెమాలిషన్ చేపించి అక్కడ వాళ్ళకి ఇక్కడ మన జవహర్ నగర్లో వచ్చి ఇక్కడ జవహర్ నగర్లో 1000 ఎకరాలలో వాళ్ళకి ఇస్తా అంటే వాళ్ళు ఇలా ఒప్పుకుంటారు. ఇదే బిల్డింగ్లలో డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తాము అంటే కొన్ని 15 సంవత్సరాల శిథిలావస్థలకు పోయిన బిల్డింగ్లు దాని వేలం వేసి ఎస్ఎఫ్టీ 1600 ఎస్ఎఫ్టీకి ఇన్ని డబ్బులు 3000 రూపాయలు 4000 రూపాయలు అని మేద్దామనే ప్రయత్నం చేయడం ఎందుకు? మరి అలా కాకుండా ఇలా ఎవరైతే అక్కడ 100 గజాలకి 50 లక్షలు ఉందో అదే పరిసర ప్రాంతాల్లో మంచి ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉంటాయో అక్కడ ఇస్తే బాగుంటుంది కదా. కాకపోతే ప్రజల్లో వ్యతిరేక వచ్చింది అక్కడే. మమ్మల్ని ఇక్కడ మేము లక్షలు వేలు పెట్టి మేము ఇల్లు కొనుక్కుంటే మా ఇళ్ళను కులగొట్టి మమ్మల్ని నాశనం పట్టిస్తున్న ఈ ప్రభుత్వం మా కొద్దురా నాయన ఈ పాలన అని చెప్పేసి చాలామంది ప్రజలు వ్యతిరేకంగా బాధపడుతున్నారు. హద్దులు గుర్తించకుండానే అభివృద్ధి ఎలా అని చెప్పేసి ఇక అదే కంటిన్యూ చూస్తున్నాం. నల్ల చెరువు ఉప్పల్ మెట్పల్లి రెవెన్యూ మండలాల పరిధిలో ఉంది. అయినప్పటికీ ఉప్పల్ నల్ల చెరువుగానే రికార్డులో ఉంది. దీంతో మెట్పల్లి వైపు చెరువు సగం వరకు కబ్జాకు గురైంది. ఈ యొక్క ఉప్పల్లో నల్ల చెరువు రెవెన్యూ రికార్డు ప్రకారం నల్ల చెరువు ఉంది. ఎంత అయితే ఉందో 120 ఎకరాలు ఉందో అది 120 ఎకరాలు కనే చూపిస్తున్నట్టు రెవెన్యూ దాంట్లో. కానీ ఇక్కడ చూసినట్లయితే సగానికి సగం కబ్జా అయిపోయిందని ఇక్కడ గుర అయిపోయిందని ఇక్కడ వాపోతున్నారు. చెరువులో మట్టి పోసి పొడుస్తూ ఏకంగా ఇలా నిర్మిస్తుండడంతో ఖాళీలే ఏర్పడ్డాయి. అయినా ఎప్పటికీ ఉప్పల్ మెట్పల్లి రెవెన్యూ అధికారులు కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే దీని పక్క ఎవరు ఉన్నారు? ఈ అధికారులు ఉన్నంత వరకు ఇట్లా ఆమ్యామ్యా తిన్నంత వరకు ఇలా కబ్జాలకు గురవుతూనే ఉంటాయి. ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయి. మళ్ళీ ఈ ప్రభుత్వమే కాదు, మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కబ్జాదారులకు కనుసందుల్లో ముందుకు వెళ్ళే ఆలోచన ఎంతైనా ఉంది. దీనికి చెక్ పెట్టేదానికే హైడ్రా కమిషనర్ రంగనాథన్ వచ్చినా కూడా దీనికి చెక్ పెట్టకుండా ఇలా కబ్జాలు చేస్తూనే పోతున్నారు. హాంఫర్ తినేస్తూనే ఉన్నారు. రోజుకో బిల్డరు పూటకో గంటకో బిల్డర్ పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇలా కబ్జాలు అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఉప్పల్ మెట్పల్లి రెవెన్యూ అధికారులు కబ్జాదారుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నల్ల చెరువులు FTL బఫర్ జోన్లను నిర్ధారణ చేయక దశాబ్దం దాటింది. చెరువు 3 వైపులా FTL బఫర్ జోన్లో మట్టి పోసి పూర్తి చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం చెరువు పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చెరువు హద్దులను నిర్ధారణ చేయడం లేదు. చెరువులు పరిరక్షణకు కొంచెం కంచెలను ఏర్పాటు చేయకుండా అభివృద్ధి పనులంటూ హడావిడి చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టు ఏంటంటే చెరువు 3 వైపులా FTL బఫర్ జోన్ మట్టి పోసి
పూర్తి చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మాత్రం చెరువు పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడ వెళ్ళారు, మరియు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు, దీని వెనకాల ఆంతర్యం ఏమిటి అని మనం గమనిస్తే, చెరువు హద్దులకు నిర్ధారణ చేయడం లేదు, చెరువు పరిరక్షణకు కంచెను ఏర్పాటు చేయకుండానే అభివృద్ధి పనులంటూ హడావుడి చేస్తున్నారు. మరి ఈ హడావిడి చేస్తున్న ఈ ప్రజలకు మరి కనీసం ఒక పార్క్ అని ఉండాలి అనే ధ్యేయంతో మన ఇక్కడ దాదాపుగా 11 కోట్లతో అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఇక్కడ చేస్తే ఆ డబ్బులు కూడా ఆంఫట్ చేశారు. మరి ఆ అభివృద్ధి కాలేదు, మన డబ్బులు ఎట్టిపోయినాయి. మరి కబ్జా చేస్తుంటే ఈ కబ్జాదారులు కబ్జా యథేచ్ఛగా చేస్తున్నారు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎటుపోయింది, మరియు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది అని ఇక్కడ ప్రజలు, ప్రజా సంఘాలు వాపోతున్నారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే ఇలానే కబ్జాలు భవిష్యత్తులో భావితరాలకు, నేటి బాలలకు రేపటి పౌరులు అని ఎలా అంటున్నామో భావితరాల వాళ్ళకు కూడా మనం నీరందించే విధంగా మనం లేకపోతే రేపటి రోజు చుక్క బొట్టు నీరు అనేది వాళ్ళకి మిగలకుండా పోతుంది. క్యాప్సల్స్ వస్తాయి, ఆ క్యాప్సల్స్ వేసుకొని అదే దాహంగా తీర్చిదిద్దుకునేలా ఉండాలి. అలాంటి రోజులు రావద్దంటే ఇలా చెరువులను కాపాడుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. అందుకోసమే ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. హద్దులు గుర్తించడాన్ని అభివృద్ధి ఎలా అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. మరి ఇప్పటికైనా పట్టించుకుంటే ఏం కాదని మేము కూడా భావిస్తున్నాం. ఇక్కడ మరో వార్త, లక్ష్య సాధనకు ప్రయత్నించాలని ఇక్కడ అరుణ ఎం బహున అని చెప్పేసి ఒక మరో వార్త చూస్తున్నాం. ఇంకో వార్త, ధర్మ భిక్షం వర్ధంతి అని ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. మయమవుతున్న చెత్త డబ్బాలు మయమవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉప్పల్లో ఒక వార్త వచ్చింది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఉప్పల్ సర్కిల్లో చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. సర్కిల్ పరిధిలో ప్రతి డివిజన్ ప్రధాన మార్గాలు కూడలిలో వీటిని అందుబాటులో ఉంచారు. కొద్ది రోజులుగా చెత్త డబ్బాలను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. 50 ప్రాంతాలలో 10 ప్రాంతాల్లోని చెత్త డబ్బాలు మాయమయ్యాయి. సర్కిల్ ఉప కమిషనర్ ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఒక చెత్త డబ్బాలు అనేది కనీసం అవిటిని కూడా వదలట్లేరు మన దొంగలు. మొత్తం 50 డబ్బాలుంటే అలా 10 దాకా మొత్తం మాయం చేసేసారు. 10 ప్రాంతాలలో మొత్తం చెత్త డబ్బాలు మొత్తం మాయం చేసేసారు. ఇలా చేస్తే ఎలా? అందుకోసమే కొత్తగా ఒకటి వచ్చింది కదా, కెమెరా పెట్టి ఇక్కడ స్పీకర్ పెట్టారు. అది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఇలా పెడితే సీసీ కెమెరా కింద భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు చెత్త డబ్బాలు ఎత్తుకోవాలన్నా కూడా భయపడే విధంగా వాళ్ళకు ఎవరైతే ఎత్తుకు వెళ్తారో వాళ్ళని తీసుకెళ్లి చర్యలు చేపట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి ఒకసారి తగిన గుణపాఠం చెప్తే కానీ ఇలాంటి మరొకసారి కావనిగా చూస్తున్నాం. కీసరా న్యూస్ స్టూడియోలో ప్రాంతం బొగారం భవనం ఎస్సీ సామాజిక భవనం ఎప్పుడు నిర్మించారు? 20 ఏళ్ల క్రితం. ప్రస్తుతం పరిస్థితి వినియోగంలో లేక నిరుపయోగంగా ఉంది. తలుపులు, కిటికీలు పైన వెంటిలేటర్లు శిథిలమయ్యాయి. ఏం చేస్తే బాగుంటుంది? మరమ్మతులు చేస్తే స్థానికులు వినియోగించుకోవచ్చని ఇక్కడ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీలు కొన్ని నిధులు కేటాయిస్తే బాగుంది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక్కడ అసలుకే దిక్కులేదు రానైనా అంటే ఆ పాత భవనాలకు రంగులు గింగులు వేసి వాడుకోమని చెప్తున్నారు. చికిత్స బంధుతో కానిస్టేబుల్ మృతి. ఇక్కడ మరో వార్త, మానసిక స్థితి సరిగ్గా లేక ఇక్కడ జోనర్లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వివాహిత ఇంటి నుంచి వెళ్ళిపోయింది. గబిలాల్పేటకు చెందిన మంజుల 45 సంవత్సరాలు. భర్త యాదగిరి కుమారుడితో కలిసి ఉంటుంది. ఈ నెల 20న కుటుంబ సభ్యులతో ఇంట్లో లేని సమయంలో మంజుల బయటికి వెళ్ళింది. ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గ్యాస్ లీక్ అయితే హరన్ మోగాల్సిందే. అయితే ఇక్కడ చిన్న సదస్సు ఏర్పాటు చేశారు. కెమికల్ విద్యార్థులు ప్రతిభ ఇక్కడ బహుమతితో ప్రిన్సిపల్ అధ్యాపకులతో విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు ఏం చేశారంటే గ్యాస్ ఏమైనా లీక్ అయిందనుకో మర్చిపోయి ఒకరు ఆఫ్ అయినా కూడా పాలు పొంగి దాని మీద గ్యాస్ ఒకసారి ఆఫ్ అయిపోతారు. అలాంటి సమయంలో గ్యాస్ లీక్ అయిపోతుంది కదా, అలాంటి లీక్ కాకుండా
వీళ్ళు ఒకటి కనిపెట్టారంట కెమికల్, అదేందో చూద్దాం. ఇంట్లో గ్యాస్ లీక్ అయి ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్తి నష్టం భారీగా ఉంటుంది కదా. ఇలాంటి ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి మనకు సమాచారాన్ని అందించేలా మానిటరింగ్ సిస్టమ్ను రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తయారు చేశారట. ఎంత చక్కగా చేశారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చేస్తే చాలా ఇంకా మంచి కొత్త నేర్చుకొని చేస్తే బాగుంటుంది. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. తండ్రిని హత్య చేసిన కుమారుడిపై అరెస్ట్ అంట. యువకుడి అదృశ్యం. ఇక్కడ విజయనగర్ కాలనీలో ఉంటున్న రాజస్థాన్కు చెందిన యాదవ్ సింగ్ పర్మార్ 32 సంవత్సరాలు హోలీకి ఉత్తరప్రదేశ్కు ఉండే సోదరి వద్దకు వెళ్ళాడు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నట్టు చెప్పిన ఇంతవరకు ఆచూకీ లభించలేదు. చరవాణి ఆపేసి ఉందని పోలీసులకు సోదరుడు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశారు. పేలుడు వ్యర్థాల తొలగింపు అని మనం కాపులో వార్త చూస్తున్నాం. కుషాయిగూడ పరిశ్రమక వాడలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఎట్టకేలకు అధికారులు శుభ్రం చేశారు. పరిశ్రమక వాడలోని నిషేధిజ్ఞాల ఎత్తివేశారు. మూసివేసిన ప్రధాన రోడ్డును తెరిచారు. బుధవారం కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎల్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పేలుడు పదార్థాల నిర్ధారణ నిపుణులను డిస్పోజల్ బృందాలు 4 రోజులు శ్రమించి పేలుడు పదార్థాలను పూర్తిగా తొలగించారు. చెత్త వ్యర్థాలను జోవన్నార్ డంపింగ్ యార్డ్ తరలించారు. ఇది మొన్న నుంచి చూస్తున్నాం ఈ వార్త. మరియు ఒక చెత్తలో పేలుడు వ్యర్థాలు ఉన్నాయంట. దాన్ని నిర్మూలించి ఒక బాంబ్ స్క్వాడ్స్ వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం నిర్మూలించి దాని వ్యర్థాలు తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో పడేశారట. ఎక్కడ ఏదైనా కూడా చెత్త మాత్రం రావాల్సింది డంపింగ్ యార్డ్కే, జవహర్ నగర్కి. దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం అవసరం అని చెప్పేసి జ్యోతి వెలిగిస్తున్న జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారిని రాధా. మరియు ఇంకో వార్త, శివాలయ పునర్నిర్మాణం అని చెప్పేసి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కార్పొరేటర్. అదేవిధంగా మత సమరస్యానికి ప్రతీక అని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం మత సమరస్యానికి ప్రాధాన్యం ఇవ్వడమేనని ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. బుధవారం గట్కేసర్లోని మరి మసీద్ వద్ద భరస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేస్తున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇక్కడ చూడండి ఫైల్ ఫోటోలో మత సమరస్యానికి తోడుగా రంజాన్ ఈ యొక్క మంచిదనిగా మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ప్రార్థన చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. అదేవిధంగా మంచి తరుణం మించి పోనివ్వద్దు అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. ఇక్కడ పురాలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు, పాత బకాయిలపై అధికారుల దృష్టి, నెలాఖరు లోపు చెల్లిస్తే వడ్డీపై 90% మాఫీ అని ఇక్కడ మన వార్త చూస్తున్నాం. ఇదేంటంటే మున్సిపాలిటీలో పన్నులు బకాయిలు కోట్లల్లో, పోచారంలో వచ్చేసి వార్డులు 18, లక్ష్యం 17, వసూలు 10.5, బకాయిలు 6.5. గట్కేసర్లో చూసినట్లయితే వార్డులు 18, లక్ష్యం 9, వసూలు 5, బకాయిలు 4. మరి మిగతా 5 ఎందుకు మీరు వసూలు చేయలేకపోతున్నారంటే కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేనొచ్చు. ఉన్నవారు ఏం చేస్తారంటే ఒక ఆస్తి పన్ను కడితే ఇదే మంచి తరుణం అని చెప్పేసి కొంతమంది కట్టేస్తారు, లొల్లి లేకుండా చేసుకుంటారు. కానీ చాలామంది కొంతమంది కట్టని స్థితిలో ఉంటారు. ఇల్లు గడవాలన్నా కూడా ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి కొంతమందికి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కొంతమంది కట్టలేని పరిస్థితిలో ఉంటారు. అదేవిధంగా దమాయి కూడా వార్డులు 18, లక్ష్యం 22.18 అయితే వసూలు 11.50, మరి బకాయిలు 10.68%. నాగారం వచ్చేసి వార్డులు 20, లక్ష్యం 22.27, వసూలు 16.75, బకాయిలు 6.2. ఇక్కడ దమాయిగూడలో పన్నులు వసూలు చేస్తున్న పుర మేనేజర్ వెంకటేశం మరి ఇంటికి వెళ్ళి వాళ్ళని అడగడం జరుగుతుంది. మనం చూస్తున్నాం చిత్రంలో. నగరపాలక సంస్థ జవహర్ నగర్లో వచ్చేసి 14.32 అయితే ఇక్కడ వసూలు వచ్చి 8.16, బకాయిలు 6.16. మరి బోడుప్పల్లో లక్ష్యం 36, వసూలు 14, బకాయిలు 22. ఫిర్యాదు కూడా లక్ష్యం 24, వసూలు 19.7, బకాయిలు 4.3. అయితే మేడ్చల్ నియోజకవర్గంలో 10 మున్సిపాలిటీలు, 3 నగరపాలక సంస్థలు ఉన్నాయి. ఇందులో 3 కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. అన్నింటిలో బకాయిలు వసూలు మరియు నెమ్మదిగానే సాగుతున్నాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వసూలు అనుకున్న రీతిలో కావడం లేదని అధికారులు చెబుతున్నారు. వీటి ప్రభావం కేంద్రం నుంచి వచ్చే 15వ
ఆర్థిక సంఘం మరియు నిధులపై పడుతోంది. ఆస్తి పన్ను వసూలు అయితే దాదాపు 3 కోట్ల వరకు వచ్చే వీలుంది. ఈ పన్నులు చేసుకోవచ్చు. పన్నులు శాతం వసూలు చేస్తే ఖాళీలో పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర చిన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అయితే ఈ యొక్క పన్నులు వసూలు చేస్తున్నారు. దీనికి ఒకటి టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ ఒక డేట్ పెట్టారు, మార్చి 31వ తారీఖులో కూడా వసూలు చేయాలి. మరి దాంట్లో ఎక్కడ చూసినా సగానికి సగం పైన బకాయిలు చెల్లించలేకపోతున్నారు. మరి దీనికి అవగాహన కల్పించి వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా అయింది అని వాళ్ళకి చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళు చేపిస్తే కొంతమంది అప్పు తెచ్చాన కట్టుకుంటారు. కాకపోతే కొంతమంది కట్టలేని స్థితిలో ఉన్నారు. మొత్తం కట్టేస్తే అందరూ ఇక్కడ పారిశుద్ధ కార్మికులకు మరియు ఇక్కడ మరి తాగునీరు ఇతర సమస్యలకు పరిష్కరించుకోవచ్చు అని మరి చెప్తున్నారు. మరి అదేవిధంగా మీరు కొంతమంది ఎవరైతే కట్టని స్థితిలో ఉన్నారో దయచేసి ఈ యొక్క పన్నులు ట్యాక్స్ రూపంలో కట్టేసేస్తే మీకు దీనికి వచ్చిన ఆఫర్ని మీరు కోల్పోవద్దు అని చెప్పేసి ఇక్కడ మేము కూడా భావిస్తున్నాం. 13న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి అధికారులు. సిపిఎం పాదయాత్ర వాయిదా, ఖాళీలో నీటి ఎద్దడి అని ఏసవనగర్లో చూస్తున్నాం. పాత కక్షలతోనే స్నేహితుడి హత్య అని ఇక్కడ వార్తలు చూస్తున్నాం. ఇక్కడ ఒక వార్త చూసాం ఆల్రెడీ, మనం ఈనాడులో చదివామా లోకల్ వార్తలు. అందులో మన నినాదంలో మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మన పందిరి సీనన్న గారు రాసిన వార్త చూద్దాం. హోలీ పండగ కోసం సొంత రాష్ట్రానికి వెళ్ళిన వ్యక్తి అదృశ్యం మరియు పిఎస్లో ఫిర్యాదు చేసిన అన్న అని చెప్పేసి మన వార్త చూస్తున్నాం. హోలీ పండుగ జరుపుకోవాలని సొంత రాష్ట్రానికి బయలుదేరిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SHO సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం శ్రీ యాదవ్ సింగ్ ఫార్మా మరియు 32 సంవత్సరాలు జోనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్లోని బీజే నగర్లో ఇద్దరు స్నేహితులతో కిరాయి ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన శ్రీ యాదవ సింగ్ ఫార్మర్ హోలీ పండుగకు జరుపుకోవాలని తన సొంత రాష్ట్రమైన రాజస్థాన్కు బయలుదేరి వెళ్ళాడు. తన సోదరుడు ధర్మేందర్ సింగ్ ఇతని సంప్రదింపినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నానని, సోదరి ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేయగా మరొక సోదరి ఇంటికి మధ్యప్రదేశ్కి వెళ్తున్నానని అన్నకు తెలియజేశాడు. ఈ నెల 3వ తారీఖు తన అన్న మళ్ళీ శ్రీ యాదవ్ సింగ్కు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. ఆందోళనతో అతను తన సోదరి మనులను సంప్రదించగా రాలేదని మరియు వారు తెలిపారు. ఈ మేరకు అన్న శ్రీ జగదీష్ ఫార్మా సొంత ఊరు వాళ్ళను సంప్రదించగా అక్కడ అతని రాలేదని సమాచారం అందింది. ఈ మేరకు జగదీష్ మరియు సింగ్ ఫార్మర్ మరియు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరియు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచో వలస నుంచి మన జవహర్ నగర్లో చాలామంది వస్తారు. ఎందుకంటే ఇది ఒక మినీ ఇండియా లాగా భావిస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ జీవనోపాధికి వచ్చి ఇక్కడ వాళ్ళు జీవిస్తుంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ పండుగ కోసము హోలీ పండుగ కోసము ఊరికి వెళ్ళిన ఇతను కనీసం తిరిగి రాని లోకానికి వెళ్ళాడా, మరి ఎవరన్నా కిడ్నాప్ చేశారా, మరి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. వాళ్ళ అన్న మరి జోనర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. మరి ఇతను ఎక్కడ వెళ్ళినట్టు మనం వేచి చూడాలి. పేదల మనిషిగా ధర్మభిక్షం ఆదర్శప్రాయుడు. సిపిఐ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి శంకర్ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ప్రజల మనిషిగా కామ్రేడ్ ధర్మభిక్షం ఆదర్శప్రాయుడు అని మరియు పీడిత ప్రజలు హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప పోరాట యోధుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి శంకర్ అన్నారు. కామ్రేడ్ ధర్మభిక్షం 14వ వర్ధంతి పురస్కరించుకొని కాప్రా సిపిఐ పార్టీ అధ్యక్షుడు దర్శనం యాదగిరి ఆధ్వర్యంలో జోనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గిరిప్రసాద్ నగర్లో సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం వేడుకలు నిర్వహించారు. ఇక్కడ ధర్మభిక్షం గారు చనిపోవడం చాలా చాలా బాధాకరం. అతనికి పేదల మనిషిగా ధర్మభిక్షం ఆదర్శప్రాయుడు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు వాపోతున్నారు. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. కార్పొరేషన్ పరిధిలో గృహిణి అదృశ్యం,
పిఎస్లో ఫిర్యాదు చేసిన కుమార్తె. కాళీవాసుల ఫిర్యాదుకు స్పందించిన మాజీ కార్పొరేటర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 14వ డివిజన్ సిపిఐ కాలనీ ఫేజ్ 2 గణేశుని గద్దె నుండి లేవీస్ గేట్ వరకు మురుగునీరు ఏరులై ప్రవహిస్తుండగా స్థానిక ప్రజలు బుధవారం మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను వివరించగా స్పందించిన మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్ బుధవారం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వసంతను కలిసి కాలనీ సమస్యను వివరించారు. దీనికి స్పందించిన కమిషనర్ మున్సిపల్ మరియు సాధారణ నిధుల నుండి 2 లక్షల రూపాయలను కేటాయించారు. ఈ మేరకు బుధవారం వర్క్ ఇన్స్పెక్టర్ రాజు కాంట్రాక్ట్తో కలిసి సమస్య ఉన్న స్థలానికి వెళ్ళి స్వయంగా సమస్యలను చూసి సమస్యను పరిష్కరించామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యకు సానుకూలంగా స్పందించినందుకు 14వ డివిజన్ మరియు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తేనే దేశానికి సేవ చేసినట్లు అని, సేవే దైవం అని, అది మానవ గుణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పి శివ ఆనంద్, శివకుమార్, మహిళా కాళీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే మన సంగీత రాజశేఖర్ గారు ఇక్కడ 14వ డివిజన్లో చాలా అభివృద్ధి చేయడం మనం గమనించాం. మన జవహర్నగర్లో అన్ని ప్రాంతాలు మొత్తం 28 డివిజన్లు అభివృద్ధి చెందాయి. అందులో మనం చిట్ట చివరైన 28వ డివిజన్ మన ఇక్కడ వికలాంగుల కాలనీ కూడా అభివృద్ధి చెందింది, కానీ కొన్ని రోడ్లు లేవు. ఇందులో 14వ డివిజన్లో కూడా ఊటావుటున స్పందించి ఇక్కడ ఈ మేడం గారు సంగీత రాజశేఖర్ గారు ఈ ఊటావుటున స్పందించి ప్రజలకు మేము ఉన్నామని చెప్పేసి తోడుగా ఉండి అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఇక్కడ వెంటనే వసంత మేడం కమిషనర్ని కలిసి 2 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పని చేయించడం చాలా హర్షించదగిన విషయం. కాబట్టి ప్రజలు చాలామంది హర్షిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.